పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో మంత్రులకు ఏవైతే టీఎస్ పాలిటిక్స్లో కొత్త సెగలు, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విపక్షం, మంత్రుల మౌనం, సీనియర్లు సైతం నోరెత్తని వైనం. గులాబీ బాస్ వ్యూహం ఫలిస్తుందా? తెలంగాణ రాజకీయ క్షేత్రం ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న విపక్ష బీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై దాడులను తీవ్రతరం చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుంటూ గులాబీ దళం దూకుడు పెంచుతుంటే, మరోవైపు అధికార పక్షంలో మాత్రం గందరగోళం కనిపిస్తుంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు ఆశించిన స్థాయిలో వేగంగా స్పందించడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా కౌంటర్ ఇచ్చే విషయంలో మంత్రులు మౌనం అధికార పార్టీలో అంతర్గత కలహానికి దారితీస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లోని లోపాలను, హామీల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని బీఆర్ఎస్ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి సున్నితమైన అంశాలను ఎంచుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఆదేశాలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు. నిన్నటి వరకు మౌనంగా ఉన్న విపక్షం ఇప్పుడు ఒక్కసారిగా గర్జించడంతో అధికార పక్షం కొంత ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా సోషల్ మీడియా వేదికగా డేటాతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాంగ్రెస్ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతుంది. విపక్షాలు ఇంతగా విరుచుకుపడుతున్నా క్యాబినెట్లోని మేజార్టీ మంత్రులు మౌనంగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేవలం ఒకరిద్దరు మంత్రులు మాత్రమే మీడియా ముందుకొచ్చి కౌంటర్ ఇస్తుండగా మిగిలిన వారు తమ శాఖల పనులకో లేక నియోజకవర్గ రాజకీయాలకో పరిమితమయ్యారు. విపక్షాల ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న మంత్రులు ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడమా, లేక సొంత పార్టీలోని అంతర్గత విభేదాల వల్ల సైలెంట్గా ఉంటున్నారా అనే సందేహాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం లోపించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎలా తిప్పికొట్టాలి, ప్రజలకు వాస్తవాలను ఎలా వివరించాలి అనే అంశంపై ఒక స్పష్టమైన వ్యూహం లేకపోవడం అధికార పార్టీకి మైనస్గా మారుతుంది. మంత్రులు తమ తమ జిల్లాలలో కూడా విపక్ష నేతల దూకుడును అడ్డుకోలేకపోతున్నారనే రిపోర్టులు గాంధీ భవన్కు చేరుకున్నాయి. ఇదే సమయంలో విపక్ష నేతలు జిల్లాల పర్యటన ద్వారా కేడర్లో ఉత్సాహం నింపుతుంటే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం మంత్రుల సహకారం అందడం లేదని అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు వ్యూహాత్మకంగా బోరం వీటి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి చిన్న తప్పును కూడా భూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను యాక్టివ్ చేయడం, నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ దూకుడును మరింత పెంచాలని బీఆర్ఎస్ భావిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ఈ తాజా పరిణామాలు అధికార పక్షానికి ఒక హెచ్చరిక లాంటివి. విపక్షాల విమర్శలను కేవలం రాజకీయ కోణంలోనే చూడకుండా వాటిలోని వాస్తవాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మంత్రులు తమ మౌనాన్ని వీడి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో చొరవ చూపకపోతే విపక్షాల వ్యూహం ఫలించే అవకాశం ఉంది. రాజకీయ యుద్ధంలో చివరకు ప్రజల మద్దతు ఎవరికి దక్కుతుందో చూడాలి. మంత్రులు ఇప్పటికైనా దూకుడు పెంచుతారా, లేక ఇదే మౌనాన్ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.